మా అక్క రచయిత్రి సుభద్రక్క ఈ పుస్తకం తెచ్చిన సందర్భంగా కంగ్రాచులేషన్స్, శుభాకాంక్షలు. దాదాపు అట్లాగే వేదిక మీద ఉన్న మిత్రులు, సభలో ఉన్న ఆత్మీయులు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పుస్తకాన్ని అయితే అందరు చదివితే తప్ప ఆ ఫీలింగ్లోకి వెళ్ళారు, ఆ రుచి చూపించారు ఇంతవరకు మనకు వక్తలు. ఆ రుచితోని అందరూ కూడా ఫుల్ఫిల్గా చదివితే అది ఆ అనుభవము అది వస్తుంది. అయితే ఇందులో ప్రత్యేకంగా తెలంగాణ దళితులు, అందులో మాదిగలు, అందులో స్త్రీలు, వీళ్ళ మూలాలేంటి అనే దానికాడ వీళ్ళ ఎక్స్ప్రెషను, వీళ్ళ కళలు, వీళ్ళ మనోభావాలు, వీళ్ళ జీవన శైలి, ఆలోచన శైలి ఎట్లా ఉంటుంది, దానికి భాష ఎట్లా ఉంటుంది అని ఆలోచిస్తే సుభద్రక్క కవితలు కనిపిస్తాయి. అయితే ప్రధానంగా కొంతమంది రాసే వ్యక్తీకరణలో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్న వాటిని కూడా ఈమె నివృత్తం చేస్తుంది. అది ఏంటి అని అంటే, వెనకట జరిగిన ఒక 7-8 సంవత్సరాల క్రితం జరిగిన ఆంధ్రాస్, మనీషా కావచ్చు, ఇప్పుడు అదే ఆంధ్రాస్లో బోలోబాబా సంఘటన ఏమి సంబంధం, దీన్ని విడదీసి చూసే ఒక అలవాటు మన వాళ్ళకు ఉంది. ఇంకొకటి, దళితులు అంటే కేవలము బాధితులు. తెలంగాణ బాధలు చెప్పుకున్నప్పుడు కేవలం బాధితులు, లేదా వీర విరోచిత పోరాట యోధులు. బాధితులు, పోరాట యోధులు, ఈ రకంగా ఉన్న నేపథ్యంలో వీటి రెండిటి మధ్యలో ఉన్న ఒక జర్నీని సుభద్ర గారు ఇందుట్లో మనకు చూపిస్తారు. ఒక రెసిలియన్స్ అంటాం కదా, అందరు ముందుకు పరిగెత్తే అందుట్లో వెళ్ళకుండా వెనక్కి ఆగి అంచనా వేయడం, ఒక స్టాండ్ తీసుకోవడం అనేది, అట్లాంటి రెసిలియన్స్ తెలంగాణ యొక్క అట్టడుగు బతుకుల రెసిలియన్సు, తెలంగాణ దళితుల అట్టడుగు అంటే మాదిగలు ఒకటే కాదు, ఇంకా వాళ్ళ కట్టిపెట్టుకోనున్న, మాలల కట్టిపెట్టుకోనున్న సాంస్కృతిక చరిత్రని భద్రపరిచే కమ్యూనిటీస్ ఏవైతున్నాయో వాళ్ళ యొక్క రెసిలియన్స్ ఎట్లాంటిది అనేది ఈ కవితలలో ఆమె చూపించింది. ఇప్పుడు తెలంగాణ గురించి ఎవరన్నా పాత కవితలు వేసుకుంటే, అయ్యో తెలంగాణ వచ్చింది కదా, మళ్ళీ ఇవన్నీ బాధలు ఎందుకు, ఇవన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవడం ఎందుకు అని చాలామంది రాయట్లేదు. కానీ చరిత్రనే నిక్కచ్చిగా రాయాలి అని సుభద్రక్క ఇందులో రాశారు. ఎందుకంటే చరిత్ర చాలా ఇంపార్టెంట్. మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే 13వ శతాబ్దము, 15వ శతాబ్దము, 14వ శతాబ్దము చరిత్రని ఇప్పుడు విజువలైజ్ చేసి వెబ్ సిరీస్గా, సినిమాలుగా వస్తున్నాయి. కానీ హైదరాబాదు చరిత్ర స్వతంత్రానికి ముందు హైదరాబాదు చరిత్ర విజువలైజేషన్లో ఒక పరిమితమైన దృక్కోణంలోనే వచ్చింది తప్ప అసలు సిసలైన చరిత్ర రాలేదు. కానీ రావడం ఎంత ముఖ్యము అనేది తెలంగాణ ఉద్యమంలో రాసిన కవితలు ఎట్లా రాసిందో అట్లా వెయ్యడం ఈ పుస్తకం యొక్క గొప్పతనం. ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే, నేను ఆలోచిస్తున్నాను, ఈ భారతదేశం యొక్క ప్రాచీన కాలం నుండి ఇప్పటి వరకు మన చరిత్రలో చూసుకుంటే ఇండియన్ లవ్ స్టోరీస్ ఏంటి అని.
భారతదేశం యొక్క ప్రేమ కథలు ఏంటి అని అంటే అది మనకు అందని సబ్జెక్ట్. మనకేంటి ప్రేమలేంటి అని. కానీ మనకు సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలేకు ఒక లెటర్ రాస్తుంది. దాన్ని ఒక ప్రేమలేఖ అని చెప్పొచ్చు అన్నమాట. అంబేద్కర్కు రమాబాయి రాస్తుంది, అది ఆమె ప్రేమలేఖ. ఇప్పుడు సుభద్ర తన ప్రేమలేఖని కవిత రూపంలో రాశారు. ఇవి అసలు సిసలైన భారతదేశ తెలంగాణ ప్రేమ చరిత్రలు. ఈ ప్రేమ చరిత్రలనే తిరగరాస్తాయి. ఇంతవరకు వచ్చిన ప్రేమ చరిత్రలను ఎట్లా నిర్వచిస్తాము? వీరి ప్రేమ లేఖలతో, ప్రేమ కవితలతో వీటిని చూసినప్పుడు వాటిని పునర్నిర్వచించే ప్రేమ కవితలు ఇవి. ఆ రకంగా నిజంగా అదొకటి కొత్తగా కనిపించింది. ఇంకా డిక్షన్ అని ఇంతకుముందు చెప్పిండ్రు. ఈ డిక్షన్ కూడా ఒక కొత్త డిక్షనరీ తయారు చేయొచ్చు ఇందులో నుండి. ఒక తెలంగాణ డిక్షన్, తెలంగాణ ఉత్పత్తి కమ్యూనిటీల డిక్షన్, ఆ డిక్షన్ ఇందులో కనిపిస్తుంది. నిజంగా ఈ రకంగా సుభద్రక్క యొక్క జర్నీ అనేది చాలా ముఖ్యమైన జర్నీ. నాకు దాదాపు ఒక 20 సంవత్సరాల నుండి అక్క తెలుసు. అక్క కంటే ముందు కృపాకరణ తెలుసు నాకు. ఆయన బాల కామ్రేడ్గా నాకు బాగా తెలుసు. తర్వాత సుభద్రక్క తెలుసు. ఆమె మొట్టమొదట శుద్ధి చేయాలి కథతో నల్లపొద్దులోకి ఎంట్రీ ఇచ్చిందా. ఆ శుద్ధి చెయ్యాలి కాడి నుండి కైతునుకల దండ, అయ్యయ్యో దమ్మక్క, రాయక్క మాన్యం, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణని కేవలం పురుషుడి రూపంలో చూడడమే కాదు, తెలంగాణను మర్చిపోయి మళ్ళీ పాత ఉపమానాలతో తెలంగాణను మర్చిపోయి. కానీ అట్లెట్లా మర్చిపోతారు బిడ్డ? మన మూలాలు మనం మర్చిపోవద్దు బిడ్డ. మర్చిపోతే మంచిది కాదు బిడ్డ. మర్చిపోతే ఊరుకోరు బిడ్డ అన్నట్టు తెలంగాణ అని ఈమె ఒక స్థిరీకరించిన డిక్షన్ ఇది. ఫెమినైజ్ ఆఫ్ తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్ని ఒక స్త్రీత్వాన్ని ఆ ఐడెంటిటీతో చెప్పడం అనేది ఇంకా తిరుగులేని పదబంధం ఇది. నిజంగా మేమంతా గర్వపడుతున్నాం తెలంగాణీగా. ఇంతకుముందు బహుజనీగా, ఇప్పుడు తెలంగాణ. ఇంకా ఏమేమి వస్తాయో చూడాలి. ఆ ఎదురుచూపుతో ఇంకా చాలా రాయాలి అక్క. ఇంతకుముందు సెక్రటేరియట్లో ఇక్కడ ఒక కుప్ప ఫైళ్ళు, ఇక్కడ ఒక కుప్ప, వెనుకొక కుప్ప, వాటిని చూసుకుంటే మైండ్ పని చేసేది కాదేమో. ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. అక్కకు తోడు కృపాకరణ. వీళ్ళిద్దరు ఎప్పుడు ఊట సెలిమెలో ఊరిన నీళ్ళలాగా పదాలని, దృక్పథాలని, ఇద్దరు కష్టజీవులు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అన్నట్టు ఇద్దరు ఆ పదబంధాలని, ఇంకా ఇదే అన్నమాట లైఫ్. దాంతో ఈ పుస్తకాలు పుట్టుకొస్తున్నాయి. నిజానికి తెలంగాణ కవయిత్రుల సాళ్లలో ఒక పేరెన్నిక గన్న నల్లరేగటి సాళ్ళు ఈ తెలంగాణ. అయ్యయ్యో దమ్మక్క, కైతునుకల దండ. ఆ కైతునుకల దండను కూడా కారంచెడు సులోచన ఆవిష్కరించింది. దండమా? ఆమె రాయడం ఒకటే కాదు, ఆలోచించడము, ఎవరెవరిని పిలిస్తే ఎట్లా ఉంటుంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అవన్నీ చేయలేకనే నా పుస్తకాలను పక్క పెట్టుకున్నా. అందరిని పిలవాలి ఇవన్నీ. కానీ అక్కను చూస్తే నిజంగా ఒక స్ఫూర్తి.
రాస్తే సరిపోదు, పుస్తకాలు కూడా ఇట్లా వేసుకోవాలి అని ఒక స్ఫూర్తి. కాబట్టి మాకు అందరికీ బలాన్ని ఇస్తున్న తెలంగాణ, ఇంకో తెలంగాణీలకు అందరికీ అప్పుడు సులోచన కారంచెడు సులోచన కైతుంకల దండెంకు ఆవిష్కరిస్తే ఇప్పుడు విజయ ఈ తెలంగాణని ఆవిష్కరించిందంటే నిజంగా ఇది చారిత్రాత్మకం. చారిత్రాత్మకం అని నేను ఊకే వాడను, ఇప్పుడు వాడుతున్నా. విజయ ఆవిష్కరించడము చారిత్రాత్మకం. నిజంగా ఎన్ని పెడదోరణలు వచ్చినా, ఎంత కన్ఫ్యూజింగ్గా మాట్లాడినా, బొమ్మను తిమ్మిని చేసి కన్ఫ్యూజ్లో పెట్టి అసలు విషయాన్ని పక్కకు పెట్టే ఒక ధోరణి ఇప్పుడు బలంగా కొనసాగుతుంది. వాటన్నిటి నేపథ్యంలో అది కాదు, తెలంగాణ అన్నా, కులము అన్నా, అంటరానితనం అన్నా, దళిత స్త్రీ అన్నా, ఇది మా బతుకు అని చెప్పడానికి ఇదొక గైడు, సెన్సిటైజ్ చేయడానికి, ఒక మూసలో ఉన్న మనసులని కొంత వాళ్ళ మైండ్ను విస్తృతం చేయడానికి ఇదొక డిక్షన్. నిజంగా అట్లా మాట్లాడగలిగే వాళ్ళకి ఒక గైడు లాంటిది ఇది. అట్లా గైడు లాంటి ఒక మెంటరింగ్ వీళ్ళందరితో ఆవిష్కరింపజేయడం అనే ఒక ఆదర్శం. ముందు ఎంత ప్రశాంతంగా ఉండి ఎంత బాగా రాయొచ్చు, మనకంటూ ఒక రిటైర్మెంట్ ఏం లేదు, ఎంత కూర్చుంటే అంత రాయొచ్చు అని అక్క ఈ పుస్తకాన్ని తీసుకొచ్చింది. అందరికి ఎంతో స్ఫూర్తి, నాకు కూడా. థ్యాంక్ యూ.